హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2021లో ఫ్రెంచ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే లూపిన్. ఈ వీడియోలో మనం ఈ లూపిన్ వెబ్ సిరీస్లోని సీజన్ 1 స్టోరీని డిస్కస్ చేద్దాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఆసన్ అనే ఒక వ్యక్తి ప్యారిస్ మ్యూజియంలో క్లీనర్గా పనిచేస్తూ ఉంటాడు. మ్యూజియంలోకి ఎంటర్ అయ్యే ప్రతి వస్తువును కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఆ క్లీనర్ మ్యూజియంలో క్లీన్ చేస్తూ ఉంటాడు. మ్యూజియంలో ప్రతి ఒక్క పెయింటింగ్ కూడా చాలా విలువైనది ఉంటుంది. అలాగే ఒకరోజు ఆ మ్యూజియంలోకి చాలా విలువైన హారాన్ని తీసుకుని వచ్చి ఉంటారు. ఎందుకంటే తొందరలో ఆ హారాన్ని వేలం వెయ్యబోతూ ఉంటారు. దాని విలువ సుమారు 20 మిలియన్ వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆ మ్యూజియంలో క్లీనింగ్ పని చేసే ఆసెన్ ఒక హోటల్లోకి వెళ్తాడు. ఆ తర్వాత వెంటనే ఒక లేడీని కలుస్తాడు. ఆ లేడీ పేరు క్లేర్. క్లేర్ ఆసెన్ పిల్లల తల్లి. ఆ తర్వాత ఆసెన్ క్లేర్ కి కొంత మనీ ఇచ్చి నేను నా కొడుకుని కలవాలి అనుకుంటున్నాను అని చెప్తాడు. దానికి క్లేర్ సరే అయితే సాటర్డే 8 గంటలకి వచ్చి నువ్వు కలవచ్చు అని చెప్తుంది. ఆ తర్వాత ఆసెన్ విన్సెంట్ అనే ఒక వ్యక్తిని కలవడానికి ఒక బిల్డింగ్ కి వెళ్తాడు. ఆసెన్ మనీని విన్సెంట్ దగ్గర వడ్డీకి తీసుకుని ఉంటాడు. కానీ ఆ మనీని ఆసెన్ విన్సెంట్ కి ఆన్ టైంలో ఇవ్వలేకపోయి ఉంటాడు. దాంతో విన్సెంట్ కెవిన్ అనే వ్యక్తిని చూసి ఆసెన్ ని బిల్డింగ్ మీద నుంచి కిందకి తోసేయమని చెప్పడంతో దాంతో ఆసెన్ వద్దు ఆగండి, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, దీనివల్ల మనం అందరం ధనవంతులం అవ్వవచ్చు. నేను ఒక మ్యూజియం లో క్లీనర్ గా పని చేస్తున్నాను. అక్కడ ఒక సంస్థ ఒక హారాన్ని వేలం వెయ్యబోతుంది. దాని విలువ కొన్ని కోట్లలో ఉంటుంది. ఆ హారం అప్పుడప్పుడు మేరీ ఆంటోనేట్ దగ్గర కూడా ఉండేటిది. మనం కేవలం ఆ హారాన్ని దొంగతనం చెయ్యాలి. మ్యూజియం లో ఉండే క్లీనర్స్ ని ఎవరో పట్టించుకోరు. అదే విధంగా ఎవరో కూడా క్లీనర్ మీద అంతగా శ్రద్ధ చూపించరు. మ్యూజియం లో ప్రతి చోట కెమెరాస్ పెట్టి ఉంటారు. కానీ క్లీనర్స్ వెళ్లే లాకర్ రూమ్ లో మాత్రం కెమెరాలు పెట్టి ఉండరు. క్లీనర్స్ కోసం ఆ రూమ్ లోకి వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది. దానికి ఒక సపరేట్ డోర్ కూడా ఉంటుంది. మీరు క్లీనర్స్ లాగా లోపలికి వెళ్ళండి, ధనవంతులుగా బయటికి తిరిగి వద్దాం. మిమ్మల్ని లోపలికి చేర్చే బాధ్యత నాది. లోపలికి వెళ్లే క్లీనింగ్ సామాను అలాగే బయటికి వెళ్లే బ్యాడ్ సామాన్ తప్ప మిగతావన్నీ స్కాన్ చేయడం జరుగుతుంది. అందువల్ల మీరు చాలా ఈజీగా క్లోరోఫామ్ ని లోపలికి తీసుకుని వెళ్ళవచ్చు. విన్సెంట్ అండ్ కెవిన్ లోపలికి వెళ్లి సెక్యూరిటీ గార్డ్ యూనిఫామ్ ని దొంగలిస్తారు. రుడీ, నువ్వు పరిగెత్తుకుంటూ సెక్యూరిటీ కెమెరాస్ ఉన్న రూమ్ లోకి వెళ్ళాలి. అక్కడ మాదక ద్రవ్యాలకి బానిసైన ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు. అతను ఎప్పుడు మాక్సిమం పడుకునే ఉంటాడు. నువ్వు అక్కడికి వెళ్లి కెమెరాస్ అన్నిటిని ఆఫ్ చేయాలి. కెమెరాస్ ఆఫ్ అయిన 7 నిమిషాల తర్వాత పోలీసులు అక్కడికి వస్తారు. అందువల్ల మనం ఏం చెయ్యాలి అన్నా 7 నిమిషాల లోపలే చెయ్యాలి. వేలం వేయడానికి ఆ హారాన్ని అక్కడే పెట్టి ఉంటారు. దాన్ని దొంగలించి పరిగెత్తాలి. బయట రూడీ ఒక సూపర్ కారులో మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న విన్సెంట్ పని మొత్తం మేమే చేస్తే మరి నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. దానికి ఆసెన్ నేను ఆ హారాన్ని కొంటాను అని చెప్తాడు. ఫైనల్ గా ఆ హారాన్ని వేలం వేసే రోజు వస్తుంది. దేశంలో ఉన్న ధనవంతులు అలాగే మామూలు వారందరూ కూడా ఆ వేలం పాటను చూడడానికి అలాగే అందులో పాల్గొనడానికి వస్తారు. ఆసెన్ కూడా నకిలీ పేరుతో నకిలీ ఐడి కార్డుతో ఆ ఎగ్జిబిషన్ కి వస్తాడు. మరోపక్క విన్సెంట్, కెవిన్ మరియు రూడీ ఈ ముగ్గురు కూడా ఆ ఎగ్జిబిషన్ జరుగుతున్న బిల్డింగ్ దగ్గరికి వస్తారు. వెంటనే అన్ని టెస్టుల్ని పాస్ అవుతూ క్లోరోఫామ్ ని తీసుకుని క్లీనర్స్ ఉండే రూమ్ దగ్గరికి చేరుకుంటారు. మరోపక్క హారం వేలం పాట జరగబోతూ ఉండగా హోస్ట్ ఆ హారం యొక్క హిస్టరీని చెప్పడం మొదలు పెడతాడు. లూయిస్ హార్వే ఈ హారాన్ని మేరీ ఆంటోనేటర్ కి ఇచ్చాడు. ఆ తర్వాత చాలా రోజులు ప్రయాణం తర్వాత ఆ హారం పెలిగ్రీని కుటుంబం దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి 25 సంవత్సరాల క్రితం ఈ హారం దొంగలించబడింది. దొంగలు ఈ హారాన్ని విరిచేశారు. ఆ తర్వాత అందులో ఉన్న రత్నాలు ప్రపంచంలో ఉన్న వేరు వేరు ప్లేసెస్ లో అమ్మేశారు. కానీ మిస్టర్ పెలిగ్రీనీనే ఈ హారంలో ఉన్న ప్రత్యేకమైన రత్నాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత పునర్నిర్మించబడిన ఈ హారం తన యజమానుల దగ్గర ప్యారిస్ లోనే ఉంది అని అందరికీ చెప్తాడు. ఆ తర్వాత హోస్ట్ జూలియట్ పెలిగ్రీని ఇన్వైట్ చేస్తాడు. వెంటనే ఆహారం వేలం పాట స్టార్ట్ అవుతుంది. మరోపక్క విన్సెంట్, కెవిన్ మరియు రూడీ క్లీనర్స్ రూమ్ లోకి ఎంటర్ అవుతారు. అప్పుడే ఆ మ్యూజియం 2 గార్డ్స్ వాళ్ళని చూడడానికి వస్తారు. దాంతో ఈ ముగ్గురు అదే విన్సెంట్, కెవిన్ మరియు రూడీ ఆ గార్డ్స్ ని బాగా కొట్టి వాళ్ళని స్పృహ లేకుండా చేస్తారు. వెంటనే ఆ గార్డ్స్ డ్రెస్ ని దొంగలిస్తారు. విన్సెంట్ మరియు కెవిన్ ఇద్దరు కూడా ఆ గార్డ్స్ డ్రెస్ ని వేసుకుంటారు.
మరో పక్క ఆ హారం వేలం పాట 32 మిలియన్స్ దగ్గరికి చేరుకుంటుంది. అదే సమయంలో రూడీ సెక్యూరిటీ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న గార్డ్ ని స్పృహ లేకుండా చేసి అన్ని కెమెరాస్ ని ఆఫ్ చేస్తాడు. ఆ తర్వాత రూడీ ఆసేన్ కి కెమెరాస్ అన్ని ఆఫ్ చేయబడ్డాయి అని చెప్తాడు. అప్పటికే ఆ హారం వేలం పాట 41 మిలియన్స్ దగ్గరికి చేరుకుని ఉంటుంది. అప్పుడు ఆసేన్ వెంటనే ఈ వేలం పాట చాలా లేట్ అవుతుంది, నేను ఈ హారాన్ని 60 మిలియన్స్ కి కొంటాను అని చెప్తాడు. అప్పుడు ఫైనల్ గా ఆ హారాన్ని ఎక్కువ మొత్తంలో వేలం పాట పాడిన ఆసేన్ కి దక్కుతుంది అని చెప్తారు. మరోపక్క కెవిన్ విన్సెంట్ తో ఆసేన్ మనల్ని మోసం చేయడు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న విన్సెంట్ అతను మనల్ని మోసం చేయడం కాదు, మనమే అతన్ని మోసం చేద్దామని అంటాడు. మరోపక్క రూడీ పరిగెత్తుకుని తన కారు దగ్గరికి వెళ్లి ఆ తర్వాత కార్ ని స్టార్ట్ చేసి తన ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో హోస్ట్ ఆసేన్ ని ఆ హారం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ హోస్ట్ ఆసేన్ ని చూసి మీరు మనీ ఇచ్చాక ఆ హారం మీకు ఇవ్వడం జరుగుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న ఆసేన్ నేను ఈ హారాన్ని కొనేవాడిని, ముందు నేను ఈ హారాన్ని ఒకసారి చూడాలనుకుంటున్నాను అని చెప్తాడు. అదే టైంలో విన్సెంట్ మరియు కెవిన్ ఇద్దరూ కూడా అక్కడే నిలబడి ఉంటారు. ఆ తర్వాత హోస్ట్ సేఫ్ ను ఓపెన్ చేసి ఆ హారాన్ని ఆసేన్ కి చూపించబోతూ ఉండగా విన్సెంట్ మరియు కెవిన్ ఇద్దరూ కూడా వాళ్ళ మీద దాడి చేసి అందరినీ బాగా కొడతారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ముగ్గురు చేతుల్ని బంధించి ఆ హారాన్ని అక్కడి నుంచి తీసుకుని పారిపోతారు. అప్పుడే అలారం ఆన్ అవుతుంది. మ్యూజియం లో అంతా కూడా గందరగోళం మొదలవుతుంది. ఆ తర్వాత విన్సెంట్ మరియు కెవిన్ ఇద్దరూ కూడా వెంటనే రూడీ కారులోకి వచ్చి కూర్చుంటారు. ఆ తర్వాత ముగ్గురు ఆ సూపర్ కారులో పారిపోతూ ఉంటారు. పోలీసులు మరో పక్క వాళ్ళ కారుని ఫాలో అవుతూ ఉంటారు. ఆ కార్ చాలా వేగంగా వెళుతూ ఉంటుంది. రూడీకి వీడియో గేమ్స్ లో కారు బాగా నడపడం వస్తుంది, కానీ లైవ్ లో ఆ కారుని నడపలేకపోతూ యాక్సిడెంట్ జరుగుతుంది. అందువల్ల పోలీసులు రూడీ, కెవిన్ మరియు విన్సెంట్ లను పట్టుకుంటారు. హారాన్ని తమ స్వాధీనం చేసుకుంటారు. మరోపక్క పోలీసులు మ్యూజియం లోకి వెళ్లి ఆసేన్ ది, హోస్ట్ ది, అలాగే మరొకరి చేతుల్ని కూడా విడిపించి వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు. ఆ తర్వాత పోలీసులు ఆసేన్ ని చూసి నేను మీ కంపెనీ గురించి ఇంతకు ముందు ఎప్పుడూ వినలేదు అని అంటాడు. దానికి ఆసేన్ మీరు ఫోన్ లో మాట్లాడే టైంలో నా ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ పోలీస్ కి తన తోటి ఆఫీసర్ కాల్ చేసి మేము దొంగల్ని పట్టుకున్నాం, అలాగే ఆ హారాన్ని కూడా రికవర్ చేశాము అని చెప్తాడు. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఆసేన్ ని బాగా సెర్చ్ చేసి ఆసేన్ ని తన ఇంటికి పంపించేస్తాడు. ఇక్కడ ఈ స్టోరీలో ఇంతకు ముందు ఏం జరిగిందో మీకు ఒక క్లారిటీ ఇస్తాను. నిజానికి ఆసేన్ ఫాదర్ పెలిగ్రిని కుటుంబంలోని వ్యక్తుల దగ్గర డ్రైవర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. చాలా నిజాయితీగా తన డ్యూటీని చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆసేన్ ఫాదర్ ఆ పెలిగ్రిని కుటుంబంలోని వ్యక్తుల ఇంట్లోని లైబ్రరీని క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు మిసెస్ పెలిగ్రిని అక్కడికి వస్తుంది. వెంటనే ఆసేన్ ఫాదర్ ని చూసి ఒకవేళ మీరు మా లైబ్రరీ నుంచి మీ కొడుక్కి ఏదైనా బుక్ ని తీసుకుని వెళ్ళాలి అనుకుంటే తీసుకుని వెళ్ళవచ్చు అని చెప్తుంది. అప్పుడు ఆసేన్ ఫాదర్ తన కొడుక్కి ఒక బుక్ ని తీసుకుని వెళ్ళాలి అని ఒక బుక్ ని చూస్ చేసుకుంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత పెలిగ్రిని ఇంట్లో ఆ ఆహారం దొంగలించబడుతుంది. అయితే ఆ నింద మాత్రం ఆసేన్ ఫాదర్ మీద వేస్తారు. ఆ నింద నిజం కాదు. దాంతో ఆసేన్ వాళ్ళ నాన్న ఆ నిందని భరించలేక జైల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఆసేన్ తన నాన్న చనిపోయాక ఒంటరి వాడవుతాడు. అప్పుడు ఆసేన్ కి వాళ్ళ నాన్న తన కోసం తీసుకువచ్చిన ఆ బుక్ దొరుకుతుంది. ఆ బుక్ లో ఆర్సిన్ లూపిన్ అనే ఒక పెద్ద దొంగ గురించి రాసి ఉంటారు. అతను నార్మల్ అయిన దొంగ కాదు. ఆ లూపిన్ ని ఇంతవరకు ఎవరూ చూసి ఉండరు. అంటే అందరూ చూసి ఉండొచ్చు, కానీ అతనే లూపిన్ అని ఎవరికీ తెలిసి ఉండదు. ఒకరోజు ఆసేన్ నిద్ర నుంచి లేవగానే మార్నింగ్ టీవీ న్యూస్ లో పెలిగ్రిని కుటుంబానికి చెందిన ఆ హారం తిరిగి దొరికింది, దాన్ని మ్యూజియం లో వేలం పాట పాడుతున్నారు అని న్యూస్ లో చూస్తాడు. ఆ తర్వాత ఆసేన్ ఒక క్లీనర్ జాబ్ కోసం ఆ మ్యూజియం లోకి వెళ్తాడు. అక్కడ తను అనుకున్నట్టుగానే ఆ మ్యూజియం లో క్లీనర్ జాబ్ దొరుకుతుంది. ఆ తర్వాత ఆసేన్ విన్సెంట్ దగ్గరికి వెళ్లి 10 రూపాయల వడ్డీతో విన్సెంట్ దగ్గర నుంచి కొంత మనీని తీసుకుంటాడు. నిజానికి ఆ మనీ ఆసేన్ విన్సెంట్ దగ్గర వడ్డీకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా ఆసేన్ ప్లాన్ లో భాగంగానే తీసుకుంటాడు. ద అడ్వెంచర్ ఆఫ్ లూపిన్ బుక్ గురించి బాగా చదివి ఆసిన్ తనను తాను ఒక లూపిన్ లాగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే ఎప్పుడు ఇతరుల కంటే ఒక అడుగు ముందులోనే ఉంటాడు. ఆ తర్వాత ఆసిన్ ఒక ఫేక్ ఐడి కార్డ్ ని కూడా ప్రిపేర్ చేసుకుంటాడు. లూపిన్ ఒక్కడే అడ్వెంచర్స్ చేసేవాడు, కానీ ఆసిన్ తన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆసిన్
ఆసెన్ తన ఫ్రెండ్ ద్వారా ఒరిజినల్ హారానికి డూప్లికేట్ హారాన్ని కూడా తయారు చేపిస్తాడు. మ్యూజియం లో విన్సెంట్ మరియు కెవిన్ లు ఆసెన్ అలాగే హోస్ట్ అలాగే గార్డ్స్ మీద దాడి చేసినప్పుడు ఆసెన్ ఒరిజినల్ హారాన్ని డస్ట్బిన్ లో పడేస్తాడు. ఆ తర్వాత తన జోబులో ఉన్న డూప్లికేట్ హారాన్ని తీసి కింద పడేస్తాడు. ఆ తర్వాత క్లీన్ చేస్తున్నట్లుగా ఆసెన్ ఆ హారాన్ని డస్ట్బిన్ లో ఉన్న చెత్తతో పాటు తీసుకుని వెళ్లి వేస్టేజ్ బ్యాగ్ లో వేస్తాడు. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, వేస్టేజ్ అదే చెత్తని ఎప్పుడూ కూడా ఆ మ్యూజియం లో చెక్ చేయరు. అప్పుడు ఆసెన్ చాలా సేఫ్ గా ఆ చెత్తలో నుంచి ఆ హారాన్ని దొంగలించి బయటికి తీసుకుని వస్తాడు. ఆ హారాన్ని దొంగలించినందుకు శిక్షని ఆల్రెడీ ఆసెన్ ఫాదర్ అనుభవించి ఉంటాడు. ఆసెన్ ఆ మ్యూజియం లోకి క్లీనర్ గా ప్రవేశించాడు, కానీ బయటికి మాత్రం ఒక కోటీశ్వరుడు లాగా వస్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత పోలీసులకి ఆ దొరికిన హారం నకిలీది అని తెలుస్తుంది. ఆ పోలీసులలో ఒకరైనటువంటి యూసఫ్ అనే పోలీసుకి కూడా బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. అప్పుడు అతని చూపు అతని టేబుల్ మీద పడి ఉన్న ఒక బుక్ మీద పడుతుంది. ఆ బుక్ ఆసెన్ చదివి ఇన్స్పైర్ అయిన ఆ బుక్కే అక్కడ ఉంటుంది. ఆ తర్వాత యూసఫ్ ఆ కేసుని స్టడీ చేయడం మొదలు పెడతాడు. అక్కడతో మొదటి ఎపిసోడ్ అయిపోతుంది. రెండవ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఆసెన్ క్లెయిర్ దగ్గరికి వెళ్తాడు. క్లెయిర్ ఆసెన్ వైఫ్, కానీ ప్రస్తుతం తను తనతో కలిసి ఉండదు. ఆ తర్వాత ఆసెన్ తన కొడుకు రాహుల్ ని తనతో పాటు తీసుకుని వెళ్లి బయట తిప్పుతూ తన కొడుకుని చూసి తన కొడుక్కి లూపిన్ బుక్ ఇచ్చి, ఈ బుక్ మీ తాత నాకిచ్చాడు, ఇప్పుడు ఈ బుక్ ని నేను నీకిస్తున్నాను, దీన్ని కేవలం ఒక బుక్ అని మాత్రం అనుకోకు, ఈ బుక్కే నా స్టైల్, నేనే లూపిన్ అనుకో అని అంటాడు. ఆ తర్వాత ఆసెన్ ఆ హారాన్ని తన ఫ్రెండ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఆసెన్ ఫ్రెండ్, నేను ఈ హారాన్ని బాగా చెక్ చేశాను, ఈ హారం అసలు విరగలేదు, అలాగే దీన్ని అతికించబడలేదు, అంటే దాని అర్థం ఈ హారం అసలు ఇంతవరకు ఎవరు దొంగలించలేదు, అలాగే ఈ హారంలో ఉన్న ఏ స్టోను కూడా ఎక్కడికి పోలేదు అని చెప్తాడు. అంటే ఆసెన్ ఫాదర్ నిర్దోషి, కానీ ఆసెన్ 25 సంవత్సరాల నుంచి కూడా తన నాన్నని ఒక నేరస్తుడు అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆసెన్ తన ఫ్రెండ్ కి ఆ హారంలో ఉన్న స్టోన్స్ అన్నిటిని తీయమని చెప్తాడు. మరో పక్క జూలియట్ పెలిగ్రీని తన తల్లిని కలవడానికి వెళ్తుంది. జూలియట్ అమ్మ జూలియట్ నాన్నతో కలిసి ఉండదు. ఆ తర్వాత జూలియట్ అమ్మ జూలియట్ ని చూసి 25 సంవత్సరాల క్రితం జరిగిన విధంగానే మీ నాన్న హారం మళ్ళీ కనిపించకుండా పోయిందా, వెరీ బ్యాడ్ అని అంటుంది. ఆ తర్వాత జూలియట్ తన తల్లి దగ్గర నుంచి వెళ్లే టైంలో రిసెప్షన్ లో ఉన్న ఒక వ్యక్తి జూలియట్ కి ఒక ఎన్వలప్ కవర్ ని ఇస్తాడు. జూలియట్ ని చూసి, మీకు ఈ ఎన్వలప్ కవర్ ని ఎవరో ఇచ్చి వెళ్లారు అని చెప్తాడు. ఆ తర్వాత జూలియట్ ఆ ఎన్వలప్ ని ఓపెన్ చేసి చూస్తుంది. దాని లోపల ఒక అడ్రస్, టైం, అలాగే ఆ జూలియట్ వంశానికి చెందిన ఆ హారానికి సంబంధించిన ఒక స్టోన్ కూడా ఉంటుంది. దాన్ని చూసిన జూలియట్ ఆ హారాన్ని దొంగలించిన వ్యక్తే దీన్ని పంపించాడు అని అనుకుంటుంది. ఆ తర్వాత రోజు ఆసెన్ పిజ్జా డెలివరీ బాయ్ లాగా డ్రెస్ వేసుకుని ఉంటాడు. ఆ తర్వాత తన కోసం పిజ్జాని ఆర్డర్ చేస్తాడు. ఆ వెంటనే ఆసెన్ తన ఫేస్ ని కవర్ చేసుకుని, అంటే తన ఫేస్ కనిపించకుండా చేసుకుని జూలియట్ ని కలవడానికి వెళ్తాడు. అప్పుడే ఆసెన్ జూలియట్ వేసుకున్న కోటు మీద ఒక స్పై మైక్ మరియు క్యామ్ ఉండడాన్ని గమనిస్తాడు. ఆ తర్వాత జూలియట్ ఆసెన్ ని ఆ హారానికి బదులుగా నీకెంత మనీ కావాలి అని అడుగుతుంది. అప్పుడు ఆసెన్, నాకు మనీ కాదు, న్యాయం కావాలి అని చెప్పి ఆసెన్ ఆ మైక్ ని గట్టిగా ప్రెస్ చేసి ఆఫ్ చేసి జూలియట్ కి తన ఫేస్ ని చూపిస్తాడు. అప్పుడు జూలియట్ ఆసెన్ ని చూసి, ఇంట్లో ఒకప్పుడు పనిచేసిన డ్రైవర్ కొడుకువే కదా అని గుర్తుపడుతుంది. అప్పుడు ఆసెన్, ఆ హారాన్ని అసలు విచ్ఛిన్నం చేయలేదు, కావాలనే మా నాన్నని ఆ కేసులో ఇరికించారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న జూలియట్, మీ నాన్నే ఆ హారాన్ని దొంగలించినట్లుగా ఒప్పుకున్నాడు, అందువల్ల నువ్వు ఆ హారాన్ని తిరిగి ఇచ్చేసేయ్ అని అంటుంది. అప్పుడే ఆసెన్ జూలియట్ తో పాటు ఒక పోలీసు వచ్చినట్లుగా గుర్తిస్తాడు. అలాగే జూలియట్ మెడలో ఉన్న ఒక మైక్ ని చూసి అక్కడి నుంచి పారిపోతాడు. కానీ అక్కడే ఉన్న పోలీసులు కొంతమంది ఆసెన్ ని వెంబడిస్తారు. అలా చూస్తూ ఉండగానే అక్కడికి చాలా మంది పిజ్జా డెలివరీ బాయ్స్ వస్తారు. ఆ తర్వాత మెయిన్ గేట్ దగ్గర పోలీస్ ఆఫీసర్స్ ఒక పిజ్జా డెలివరీ బాయ్ ని పట్టుకుంటారు. కానీ ఆ డెలివరీ బాయ్ మాస్క్ తీసాక అతను వేరే వ్యక్తి అని తెలుస్తుంది. అప్పుడే అక్కడికి చాలా మంది పిజ్జా డెలివరీ బాయ్స్ వస్తారు. అప్పుడు ఆసెన్ డ్రెస్ చేంజ్ చేసుకుని సేఫ్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఆసెన్ తిరిగి తన ఇంటికి వెళ్లి తన నాన్న తనకి 25 సంవత్సరాల క్రితం రాసిన లెటర్ ని తీస్తాడు. ఆ లెటర్ ని ఆసెన్ నాన్న జైలు నుంచి ఆసెన్ కి పంపించి ఉండి ఉంటాడు. ఆ లెటర్ లో,
బాబు, నా మీద వేసిన నింద నిజం. నేను నీకు మంచి ఫ్యూచర్ ని, నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలి అనుకునేవాడిని. కానీ నేను నీకు మంచి జీవితాన్ని ఇవ్వలేకపోతున్నాను. నీకు నిజమేమిటో ఆ లైబ్రరీలో దొరుకుతుంది అని రాసి ఉంటాడు. కానీ ఆ లెటర్ లో లైబ్రరీ స్పెల్లింగ్ తప్పుగా రాసి ఉంటుంది. అది చూసిన ఆసిన్ కి వాళ్ళ నాన్న ఇంగ్లీష్ రైటింగ్ చాలా బాగా రాస్తాడని గుర్తుకు వస్తుంది. కానీ తప్పుడు స్పెల్లింగ్ ద్వారా వాళ్ళ నాన్న తనకి ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని ఆలోచిస్తాడు. అప్పుడు ఆసిన్ కి తన నాన్నలాగే ఆ లైబ్రరీలో ఇంకొక వ్యక్తి కూడా పనిచేసేవాడు అని, అతని పేరు ఈటన్ కోమెట్ అని తెలుసుకుంటాడు. ఇదే విషయాన్ని ఆసిన్ తన ఫ్రెండ్ కి చెప్తాడు. దాంతో ఆసిన్ ఫ్రెండ్ ఆసిన్ ని అయితే వెంటనే వెళ్లి అతన్ని వెతుకు అని చెప్తాడు. నిజానికి అతను ఆసిన్ నాన్న ఉన్న జైల్లోనే ఇంకా ఉంటాడు. కానీ తను చాలా అనారోగ్యంగా ఉంటాడు. ఆ తర్వాత ఆసిన్ జైల్లో పప్పు ఏదా అనే ఒక ఖైదీని కలుస్తాడు. పప్పు ఏదా రంగు రూపంలో అచ్చం ఆసిన్ లాగానే ఉంటాడు. కానీ పప్పు ఏదాకి అసలు ఆసిన్ ఎవరో కూడా తెలియదు. ఆ తర్వాత ఆసిన్ పప్పు ఏదాని కలిసి, నేను నిన్ను జైలు నుంచి బయటికి పంపించాలనుకుంటున్నాను. నీ బదులుగా నేను జైల్లో ఉంటాను. జైల్లో ఉన్న ఖైదీకి ఇంతకు మించి ఏం కావాలి అని అంటాడు. ఆ మాటలు విన్న పప్పు ఏదా వెంటనే ఆసిన్ ని చూసి, నువ్వు నా బదులుగా జైల్లోకి వస్తే గార్డ్స్ కి తెలియదా అని అంటాడు. దానికి ఆసిన్, ఇక్కడ ఉన్న గార్డ్స్ అందరూ కూడా నా మనుషులే అని చెప్పి ఒక జాకెట్ ని పప్పు ఏదాకిచ్చి బయటకు వెళ్లి ఎంజాయ్ చెయ్యి, ఇంకొకసారి మళ్ళీ తప్పు చెయ్యకు అని చెప్తాడు. ఆ తర్వాత పప్పు ఏదా ఆసిన్ గా బయటికి వెళ్తాడు. ఒక గార్డ్ ఆసిన్ ని పప్పు ఏదా ఉన్న సెల్ లోకి తీసుకుని వెళ్తాడు. మరోపక్క పోలీస్ డిటెక్టివ్ జూలియట్ ని చూసి, మిమ్మల్ని కలవడానికి వచ్చిన ఆ వ్యక్తి మీకు ఇంతకు ముందే తెలుసా? మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి చూస్తే ఆ వ్యక్తి మీకు ముందే తెలిసినట్లుగా ఉంది అని అంటాడు. కానీ జూలియట్ మాత్రం ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు అని చెప్తుంది. మరోపక్క ఆసిన్ జైల్లో తిరుగుతూ ప్రతి వస్తువుని కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆసిన్ కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్లి వాళ్ళకి సిగరెట్ ప్యాకెట్స్ నిచ్చి ఈతన్ కోమెట్ ఉండే సెల్ నెంబర్ ని కనుక్కుంటాడు. ఆ వ్యక్తులు ఈతన్ కోమెట్ ఉండే సెల్ నెంబర్ 241 అని ఆసిన్ కి చెప్తారు. ఆసిన్ కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతూ ఉండడాన్ని దూరం నుంచి ఇద్దరు వ్యక్తులు గమనిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆసిన్ సెల్ నెంబర్ 241 కి వెళ్తాడు. అప్పుడు ఆసిన్ కి ఈతన్ కోమెట్ హెల్త్ బాగోలేక హాస్పిటల్లో అడ్మిట్ అయిన విషయం తెలుస్తుంది. అలాగే ఎప్పుడు హాస్పిటల్ నుంచి తిరిగి వస్తాడో కూడా తెలియదు అన్నట్లుగా చెప్తారు. అప్పుడే ఆసిన్ ని అబ్జర్వ్ చేస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఆసిన్ దగ్గరికి వచ్చి, ఎవరికి బదులుగా నువ్వు ఈ జైల్లోకి వచ్చావో ఆ వ్యక్తి ద్వారా మేము మనీని తీసుకోవాల్సి ఉంది అని చెప్తారు. ఆ తర్వాత ఆసిన్ హాస్పిటల్ కి వెళ్తాడు. వెంటనే డాక్టర్ ని కలిసి, నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది, నాకు చాలా కంగారుగా ఉంది, నన్ను వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోండి అని చెప్తాడు. ఆ మాటలు విన్న డాక్టర్ ఆసిన్ ని చూసి, నువ్వు ఈ సాకిని కాకుండా ఇంకొక సాకిని అడ్డంగా పెట్టుకుని హాస్పిటల్ కి రావాల్సింది అని చెప్తుంది. ఆ తర్వాత ఆసిన్ తిరిగి మళ్ళీ ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గరికి వెళ్లి, మీకు నా బదులుగా బయట ఉన్న ఆ వ్యక్తి ద్వారా ఏ మనీ దొరకవు అని చెప్తాడు. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఒక పెన్ని తీసుకుని ఆసిన్ ని కడుపులో గుచ్చుతాడు. దాంతో ఆసిన్ ఆ సాకు పెట్టి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. డాక్టర్ వెళ్లిపోయిన తర్వాత ఆసిన్ వేరే రూమ్ లో ఉన్న ఈతన్ కోమెట్ దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత ఆసిన్ ఈతన్ కోమెట్ ని కలిసి, 25 సంవత్సరాల క్రితం మీ సెల్లో మీతో పాటు ఉండిన బాబాకర్ అనే వ్యక్తి గుర్తున్నాడా అని అడుగుతాడు. దానికి కోమెట్, ఆ హారాన్ని దొంగలించిన వాడే కదా అని అంటాడు. దానికి ఆసిన్, లేదు, అతను దొంగలించలేదు, అతను నిర్దోషి అని అంటాడు. ఆ మాటలు విన్న కోమెట్, అతను నాతో సెల్లో ఉండేవాడు కాదు, ఎప్పుడు ఒంటరిగానే ఉండేవాడు. నేను అతన్ని కలిసినప్పుడు అతను లైబ్రరీలో పనిచేసేవాడు. అప్పట్లో నాకు తను ఒక బుక్ నిచ్చి, ఎవరైనా నన్ను వెతుక్కుంటూ వస్తే ఈ బుక్ ని వాళ్ళకి ఇవ్వమని చెప్పాడు. ఆ బుక్ నా సామాన్లోనే ఉంది అని చెప్తాడు. దాంతో ఆసిన్ వెంటనే కోమెత్ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళ నాన్న ఇచ్చిన బుక్ ని వెతికి తీసుకుంటాడు. ఆ బుక్ లూపిన్ బుక్. ఆ తర్వాత ఆసిన్ వెంటనే తన రూమ్ లోకి వెళ్లి ఆ బుక్ ని చదువుతాడు. ఆ బుక్ లో ఆసిన్ నాన్న ప్రతి పేజీలో కూడా కొన్ని వర్డ్స్ మీద టీతో కొన్ని గుర్తులు పెట్టి ఉంటాడు. అంటే టీలో తన చేతిని ముంచి తన చేతితో కొన్ని పదాల మీద గుర్తులు పెట్టి ఉంటాడు. ఆ తర్వాత ఆసిన్ ఆ వర్డ్స్ అన్నిటిని కలుపుతాడు. అలా ఆ పదాలన్నిటిని కలిపిన తర్వాత ఆసిన్ కి తన నాన్న నిర్దోషి అని, తన నాన్నని మిస్టర్ పెలిగ్రీని ఇరికించాడు అని తెలుస్తుంది. మరోపక్క జూలియట్ తన నాన్న అయినటువంటి మిస్టర్ పెలిగ్రీని దగ్గరికి వెళ్తుంది. వెంటనే తన నాన్నను చూసి, 25 సంవత్సరాల క్రితం నిజంగానే బాబాకర్ మీ హారాన్ని దొంగలించాడా అని అడుగుతుంది. ఆ మాటలు వినగానే జూలియట్ నాన్న చాలా కోప్పడి అతనే దొంగలించాడు అని చెప్తాడు. మరోపక్క జైల్లో ఉన్న అసనే బాస్కెట్ బాల్ ఆడుతూ ఉన్నప్పుడు అతని కడుపులో నొప్పి వస్తుంది. దాంతో అసనే తిరిగి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు.
వెళ్తాడు. అప్పుడు డాక్టర్ అస్నే గాయానికి వేసిన బ్యాండేజ్ ని చేంజ్ చేస్తుంది. ఆ తర్వాత అస్నే కోమెట్ దగ్గరికి వెళ్లి ఎలా ఉన్నావు అని అడుగుతాడు. కోమెట్ వెంటనే అస్నేని చూసి, నువ్వు నాకు ఒక పని చేసి పెడతావా? నువ్వు జైలు నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్తావో అప్పుడు నా భార్యకి సంతోషం కలిగించేలాగా ఏదో ఒకటి చెయ్యి. నా కారణంగా నా భార్య చాలా దుఃఖాలని అనుభవిస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఆసేన్ కామెత్ దగ్గర నుంచి వెళుతున్న సమయంలో డాక్టర్ ఆసేన్ ని చూసి, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. ఆసేన్ రాత్రి పడుకున్నప్పుడు ఆ ఇద్దరు గుండాల్లోని ఒక గూండా ఆసేన్ ని చంపడానికి ఆసేన్ రూమ్ లోకి వెళ్తాడు. ఆ తర్వాత ఆసేన్ ని సిలువ వేసినట్లుగా ఒక దాని మీద పడేస్తాడు, అంటే తనని చంపేస్తాడు. ఆ తర్వాత డాక్టర్ ఆసేన్ డెడ్ బాడీని చూస్తుంది. వెంటనే ఆసేన్ డెడ్ బాడీని జైలు నుంచి బయటికి పంపిస్తారు. ఆ తర్వాత ఆసేన్ ని చంపిన ఆ గూండా తిరిగి మళ్ళీ తన సెల్లోకి వెళ్ళినప్పుడు ఆ సెల్లో తనతో పాటు ఉన్న వ్యక్తి ఆసేన్ ని చంపిన వ్యక్తిని చూసి, అతన్ని చంపి పాతి పెట్టావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఆ గూండా మాత్రం, నేను అతన్ని చంపడానికి అతని రూమ్ లోకి వెళ్ళినప్పటికే అతను ముందుగానే ఉరివేసుకుని చనిపోయాడు అని చెప్తాడు. ఆ తర్వాత ఆసేన్ డెడ్ బాడీని అంబులెన్స్ లో మార్చిని రూమ్ కి తీసుకుని వెళ్తారు. కానీ ఆసేన్ లూపిన్ లాగా చాలా ధైర్యవంతుడు, మంచి గుండె ధైర్యం కలవాడు కాబట్టి ఆసేన్ బాస్కెట్ బాల్ ఆడే సాకుతో ఆ నెట్ ని తీసుకుని హాస్పిటల్లో ఉన్న మెడిసిన్ ని కూడా దొంగతనం చేసి ఆ టాబ్లెట్స్ ని తను మింగుతాడు. దానివల్ల గుండె వేగం కొంచెం తగ్గుతుంది. అలా ఆసేన్ తను చనిపోయినట్లుగా ప్రపంచం కళ్ళల్లో మట్టి కొట్టి సేఫ్ గా ఆ జైలు నుంచి ఎస్కేప్ అయ్యి అంబులెన్స్ లో నుంచి ఎవరికీ తెలియకుండా కనిపించకుండా బయటికి వెళ్తాడు. ఆ తర్వాత ఆసేన్ మిస్సెస్ పిలిగ్రిని ఉంటున్న హోటల్ దగ్గరికి వెళ్లి అక్కడ పనిచేసే ఒక హోటల్ స్టాఫ్ నుంచి ఎంట్రీ కార్డ్ ని దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత మిస్సెస్ పిలిగ్రిని రూమ్ లోకి వెళ్తాడు. వెంటనే ఆసేన్ తనని చూసి, 25 సంవత్సరాల క్రితం మీరు మా నాన్నకి ఏం చేశారని అడుగుతాడు. ఆ మాటలు విన్న మిస్సెస్ పిలిగ్రిని, మీ నాన్న దొంగతనం చేసినట్లుగా కన్ఫెషన్ నోట్ మీద సైన్ చేయించాను. చేసిన నేరం ఒప్పుకున్నందుకు మీ నాన్నకి తక్కువ శిక్ష పడాల్సింది, కానీ జడ్జి చాలా స్ట్రిక్ట్ అవడం వల్ల శిక్ష తగ్గలేదు. ఈ విషయాన్ని భరించలేక మీ నాన్న జైల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మీ నాన్న చనిపోయిన తర్వాత ప్రతి క్షణం నేనే నీకు హెల్ప్ చేశాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఆసేన్, మా నాన్నని చంపేసి నువ్వు నాకేం హెల్ప్ చేశావు అని అంటాడు. దానికి మిస్సెస్ పిలిగ్రిని, ఒక పోలీస్ ఆఫీసర్ మీ నాన్నకి హెల్ప్ చేస్తాను అని నాకు ప్రామిస్ చేశాడు అని చెప్తుంది. దాంతో ఆసేన్ మిస్సెస్ పిలిగ్రిని బాగా తిట్టి ఆ పోలీస్ ఆఫీసర్ పేరుని అడుగుతాడు. అప్పుడు మిస్సెస్ పిలిగ్రిని, అతని పేరు డిమౌంట్, అతను ఎందుకు అలా చేశాడో నాకు తెలియదు అని చెప్తుంది. ఆ తర్వాత ఆసేన్ తన ఫ్రెండ్ ని కలవడానికి వెళ్లి అక్కడి నుంచి ఆహారంలో ఉన్న ఒక స్టోన్ ని తీసుకుని ఆసేన్ వెంటనే ఇథాన్ కోమెత్ ఇంటికి వెళ్లి దొంగతనంగా ఎవరికీ కనిపించకుండా ఇథాన్ కోమెత్ ఫోటో మీద ఒక డైమండ్ ని పెడతాడు. ఎందుకంటే కోమెత్, నా వైఫ్ ని నువ్వు ఎలాగైనా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చెయ్యి అని చెప్పి ఉండడంతో ఆసేన్ కామెత్ వైఫ్ కి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తాడు. మరోపక్క యూసఫ్ అనే పోలీస్ ఆఫీసర్ ఆ కేసుని స్టడీ చేస్తూ ఉంటాడు. అప్పుడు యూసఫ్ కి బాబాకర్ గురించి తెలుస్తుంది. ఇతనే 25 సంవత్సరాల క్రితం ఆ హారాన్ని దొంగలించాడు అని యూసఫ్ తెలుసుకుంటాడు. మరోపక్క ఆసేన్ తన ఇంటికి వెళ్లి తన కంప్యూటర్ లో తన నాన్న కేసుని ఎవరో ఆ టైంలో డీల్ చేశారో అని చెక్ చేస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మిసెస్ పిలిగ్రిని చెప్పిన గ్యాబ్రియల్ డిమౌంట్ అనే ఇన్స్పెక్టర్ బాబాకర్ కేసుని డీల్ చేశాడు అని తెలుసుకుంటాడు. అక్కడతో 2వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 3వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఇన్స్పెక్టర్ డిమౌంట్ ఇప్పుడు కమిషనర్ అయి ఉంటాడు. ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ డిమౌంట్ ని చూసి భయపడుతూ ఉంటారు, కానీ డిమౌంట్ తన వైఫ్ ను చూసి భయపడుతూ ఉంటాడు. డిమౌంట్ వైఫ్ దృష్టిలో డిమౌంట్ చాలా నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్. ఆసేన్ డిమౌంట్ ఇంట్లో స్పై కెమెరాస్ ని పెడతాడు. అయితే ఈ విషయం డిమౌంట్ కూడా తెలియదు. డిమౌంట్ తన ఆఫీస్ లో ఉన్నప్పుడు ఆసేన్ వేరే వ్యక్తి లాగా డిమౌంట్ వ్యక్తి దగ్గరికి వచ్చి, నేను ఐటీ నుంచి వచ్చాను, మీ కంప్యూటర్ ని అప్డేట్ చేయడానికి వచ్చాను, మీ కంప్యూటర్ లో పోర్న్ ఉందని నాకు తెలిసింది, నేను దాని గురించి రిపోర్ట్ చెయ్యాలి అని చెప్తాడు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి, ఇంతకు ముందు మైకిల్ అనే ఒక వ్యక్తి వచ్చేవాడు అని చెప్తుంది. దానికి ఆసేన్, ఈ రోజు అతను లీవ్ లో ఉన్నాడు, అతని ప్లేస్ లో నేను వచ్చాను అని చెప్తాడు. ఐటీ ఆఫీస్ కూడా అదే బిల్డింగ్ లో ఉంటుంది. ఆ తర్వాత కమిషనర్ డిమౌంట్ ఆసేన్ తో పాటు వెళ్తాడు. అప్పుడు ఆసేన్ ఆ కమిషనర్ ఛాతిలో ఏదో ఒక నరాన్ని గట్టిగా ఒత్తినట్టుగా చేస్తాడు. దానివల్ల కమిషనర్ స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత ఆసేన్ ఆ కమిషనర్ ఫోన్ లో నుంచి సిమ్ కార్డ్ ని తీసి విరిచేస్తాడు. ఆ వెంటనే ఆసేన్ ఆ కమిషనర్ ని ఒక పెద్ద బాక్స్ లో పెట్టి వెంటనే ఆ బాక్స్ ని ఒక వ్యాన్ ద్వారా వేరే బిల్డింగ్ లోకి తీసుకుని వెళ్తాడు. అంటే ఆసేన్ పోలీసులు అందరి ముందు వాళ్ళ కళ్ళు గప్పి కమిషనర్ ని కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఆసేన్ స్పీకర్ ద్వారా తన వాయిస్ చేంజ్ చేసుకుని కమిషనర్ తో మాట్లాడతాడు. ఆ తర్వాత ఆసేన్ ఆ కమిషనర్ కి బాబాకర్ ఫోటోని చూపించి
చూపించి బాగా గుర్తు తెచ్చుకో, మన దగ్గర చాలా టైం ఉంది అని అంటాడు. అప్పుడు ఆ కమిషనర్ కి బాబాకర్ ని డీమౌంట్ అరెస్ట్ చేసిన తర్వాత డీమౌంట్ మిస్టర్ పిలిగ్రిని దగ్గరికి వెళ్లి, బాబాకర్ నిర్దోషి అని నాకు అనిపిస్తుంది, బాబాకర్ కి ఎటువంటి క్రిమినల్ రికార్డ్స్ లేవు, అతను చాలా మంచి మనిషిలాగా ఉన్నాడు, అలాగే మీ గురించి కూడా నాకు ఒక విషయం తెలిసింది, అదేమిటి అంటే మీరు దొంగతనం జరిగే కొన్ని రోజుల ముందే మీరే ఆ ఆహారం యొక్క ఇన్సూరెన్స్ ప్రైస్ ని పెంచారు అని తెలిసింది అని చెప్తాడు. అప్పుడు మిస్టర్ పెలిగ్రిని, నా ఫ్రెండ్ ఒకడు మా కంపెనీ ఆహారం వాల్యూని తక్కువగా ఉంచింది అని నాకు చెప్పాడు అని అంటాడు. ఆ తర్వాత డీమౌంట్ పెలిగ్రిని చూసి, నేను తొందరగా మళ్ళీ వచ్చి నిన్ను కలుస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు. అలా ఇదంతా గుర్తు చేసుకుంటాడు డీమౌంట్. ఆ తర్వాత ఆసేన్ ఆ కమిషనర్ ఆఫీసర్ అయినటువంటి డీమౌంట్ కి బాబాకర్ చనిపోయిన అటాప్సీ రిపోర్ట్స్ ని చూపిస్తాడు. అలాగే బాబాకర్ రాసిన ఆ లెటర్ ని చూపించి, ప్రతి చోట డీమౌంట్ పేరు ఉంటుంది, దాన్ని కూడా ఆసేన్ డీమౌంట్ కి చూపించి, నువ్వు అతన్ని ఎందుకు ఇరికించావు, అతని శిక్షా కాలం తగ్గిస్తానని నువ్వెందుకు ఫేక్ ప్రామిస్ చేశావు, ఎందుకు ఫేక్ కన్ఫెషన్ తీసుకున్నావు అని అడుగుతాడు. మరోపక్క పోలీసులకి కమిషనర్ డీమౌంట్ ని కిడ్నాప్ చేశారు అని తెలియగానే అందరు పోలీసులు డీమౌంట్ ని వెతికే పనిలో నిమగ్నం అవుతారు. మరోపక్క ఆ కమిషనర్ ఆసేన్ కి ఏమీ చెప్పడు. అప్పుడు ఆసేన్, నీ అకౌంట్ కి ఎంత మనీ వచ్చాయి, ఎవరి నుంచి ఎక్కడి నుంచి వచ్చాయో నేను కనిపెట్టాను, అదే కాకుండా మీరు ఇక్కడేం తప్పుడు పనులు చేశారో వాటి గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, ఆ డీటెయిల్స్ అన్ని నేను మీ వైఫ్ కి ఇవ్వబోతున్నాను అని చెప్పి ఆసేన్ డీమౌంట్ వైఫ్ కి కాల్ చేస్తాడు. తన వైఫ్ వాయిస్ విని కమిషనర్ భయపడతాడు. ఆ తర్వాత కమిషనర్, నేను పిలిగ్రిని దగ్గర మనీ తీసుకున్నాను అని ఒప్పుకుంటాడు. మరోపక్క పోలీస్ స్టేషన్ లో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ లో ఆ వ్యాన్ ని చూసి దాన్ని కనుక్కుంటారు. ఆ వ్యాన్ ద్వారానే కమిషనర్ ని కిడ్నాప్ చేశాడు అని తెలుసుకుంటారు. పోలీసులకి ఆరెంజ్ క్యాప్ వేసుకున్న ఆసేన్ ఫోటో కొంచెం బ్లర్ గా కనిపిస్తుంది. ఆ ఫోటో అంత క్లియర్ గా ఉండదు. అలా కమిషనర్ సిమ్ కిడ్నాప్ అయిన 3 నిమిషాల తర్వాత బంద్ అయ్యింది అని పోలీసులు తెలుసుకుంటారు. అప్పుడు యూసఫ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి, కమిషనర్ ఫోన్ లో ఒక చిప్ పెట్టబడి ఉంది, సిమ్ లేకున్నా కూడా మనం ఆ ప్లేస్ ని ట్రాకింగ్ చేయవచ్చు అని చెప్తాడు. ఆ మాటలు విన్న సోఫియా అనే పోలీస్ ఆఫీసర్, అయితే తొందరగా ట్రాకింగ్ చెయ్యి, దేనికోసం వెయిట్ చేస్తున్నావు అని యూసఫ్ తో అంటుంది. మరోపక్క ఆసేన్ డీమౌంట్ కి డీమౌంట్ లాగా ఒక ఏఐ ద్వారా మనిషిని క్రియేట్ చేసి ఏదో అనరాని ఒక మాట అన్నట్లుగా వీడియో రికార్డ్ చేసి చూపిస్తాడు. ఆ తర్వాత ఆసేన్ డీమౌంట్ ని చూసి, నేను ఏఐని యూస్ చేసి నీకు పాకిస్తానీ ఐఎస్ఐ వాళ్ళతో కనెక్షన్ ఉందని నిరూపిస్తాను అని చెప్తాడు. ఆ మాట వినగానే కమిషనర్ డీమౌంట్ కోప్పడతాడు. అప్పుడు ఆసేన్, మరి నువ్వు మా నాన్నని ఎందుకు ఇరికించావో ఎందుకు చెప్పడం లేదు అని అడుగుతాడు. ఆ మాట కమిషనర్ డీమౌంట్ విని, ఓహో అయితే నువ్వు బాబాకర్ కొడుకు ఆసేను అన్నమాట అని అంటాడు. అప్పుడు ఆసేన్ తొందరలో తను ఎవరో తెలిసేలాగా నోరు జారాను అని తెలుసుకుంటాడు. మరోపక్క పోలీసులు కమిషనర్ ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిన ఆ వ్యాన్ ప్రస్తుతం ప్యాంటీన్ లో ఉందని తెలుసుకుంటారు. దాంతో పోలీసులు అందరూ కూడా కమిషనర్ ని కాపాడడానికి వెళ్తారు. మరోపక్క కమిషనర్ ఆసేన్ ని చూసి, నేను యవ్వనంలో ఉన్నప్పుడు చాలా తప్పులు చేశాను, కానీ నేను ఇప్పుడు మారిపోయాను, నేను నీ గురించి ఎవ్వరికీ చెప్పను, ప్రామిస్ చేస్తున్నాను, నన్ను వెళ్ళనివ్వు అని అంటాడు. ఆ మాటలు విన్న ఆసేన్, నేను పోలీసులు మారరు అని అనుకుంటాను, కానీ నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అని చెప్తాడు. మరోవైపు పోలీసులు ప్యాంటీన్ ని చేరుకుంటారు. ఆ తర్వాత పోలీసులు వ్యాన్ డ్రైవర్ ని పట్టుకుని వెంటనే ఆ వ్యాన్ లోపల వెతుకుతారు. అప్పుడు పోలీసులకి వ్యాన్ లోపల ఒక బాక్స్ దొరుకుతుంది. దాంతో పోలీసులు ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూడగా దాని లోపల వాళ్ళకి ఏమీ దొరకదు, కానీ ఆసేన్ కమిషనర్ ఫోన్ ని కావాలని ఆ బాక్స్ లో పడేసి ఉంటాడు. ఆ ఫోన్ పోలీసులకు దొరుకుతుంది. అప్పుడు ఆ పోలీసులు ఆ వ్యాన్ డ్రైవర్ ని ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు ఆ వ్యాన్ డ్రైవర్, అతను నా వ్యాన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాడు, అతను సిటీ హాల్ నుంచి ప్యాంటీన్ కి కొన్ని సామాన్లు తీసుకుని వెళ్ళాలి అని చెప్పాడు, అతను నాతోనే వ్యాన్ లో కూర్చున్నాడు, నన్ను ఒకసారి వ్యాన్ లో తిప్పి అక్కడే దిగిపోయాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న యూసఫ్, అంటే దాని అర్థం అతను సిటీ హాల్ లోనే ఉన్నాడు, లూపిన్ తన బుక్ లో ఇలానే చెప్తాడు అని అంటాడు. ఆ తర్వాత ఆసేన్ ఆ సిటీ హాల్ నుంచి బయటికి వస్తాడు. అప్పుడే పోలీసులు అందరూ సిటీ హాల్ కి వస్తారు. ఆసేన్ పోలీసులు కళ్ళ ముందే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పోలీసులు ఆ బిల్డింగ్ లోకి వెళ్లి కమిషనర్ ని రెస్క్యూ చేస్తారు. ఆ తర్వాత సోఫియా కెప్టెన్ రోమైన్ ని చూసి, కిడ్నాపర్ కమిషనర్ ని కిడ్నాప్ చేసి 4 గంటలు తన దగ్గర ఉంచుకుని కమిషనర్ తో ఏమీ చెప్పకుండా ఎలా ఉంటాడు, అలా ఎలా జరుగుతుంది, ఏదో కొంచెం తేడాగా ఉంది అని అంటుంది. అప్పుడు యూసఫ్ సోఫియా మరియు రొమైన్ ని తన దగ్గరికి పిలిచి, ఆహారాన్ని దొంగతనం చేసిన ఆ వ్యక్తే కమిషనర్ ని ఇప్పుడు కిడ్నాప్ చేశాడని నాకు అనుమానంగా ఉంది. 25 సంవత్సరాల క్రితం ఆహారం దొంగలించబడి
పడినప్పుడు ఆ కేసుని మన కమిషనర్ డిమోంటే అప్పుడు పర్యవేక్షించాడు. ఆ కేసుని అప్పట్లో మన కమిషనర్ డిమోంటే డీల్ చేశాడు. ఖచ్చితంగా గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనలకి ఏదో లింక్ ఉందనిపిస్తుంది అని అంటాడు. మరోపక్క కమిషనర్ తన ఇంటికి వెళ్లి ఇంట్లో ప్రతి చోట ఉన్న స్పై కెమెరాస్ అన్నిటినీ తీసేసి ఆ తర్వాత తను స్నానం చేస్తున్నప్పుడు డిమౌంట్ కి బాబాకర్ ని ఆ కేసులో ఇరికించాలని బలవంతం చేసింది పిలిగ్రీనే అని గుర్తు చేసుకుంటాడు. ఆ పిలిగ్రీనే డిమౌంట్ ని బాబాకర్ దగ్గర కన్ఫ్యూషన్ తీసుకోమని చెప్తాడు. తను నేరం ఒప్పుకుంటే శిక్ష తక్కువగా పడుతుందని చెప్పు అని అంటాడు. అలాగే పిలిగ్రీని డిమౌంట్ ని చూసి బాబాకర్ నా వైఫ్ ని బాగా నమ్ముతాడు, నా వైఫ్ లేకుండా బాబాకర్ నేరం చేసినట్లుగా కన్ఫ్యూషన్ నోట్ మీద సైన్ చేయడు, ఇవన్నీ నా వైఫ్ కి అసలు తెలియకూడదు అని చెప్పి ఉంటాడు. ఆ విధంగా మిస్సెస్ పిలిగ్రీని ఎదురుగా బాబాకర్ కన్ఫ్యూషన్ నోట్ మీద సైన్ చేస్తాడు. బాబాకర్ కి తక్కువ శిక్ష వేసి ఆ తర్వాత బయటికి తీసుకువస్తాను అని చెప్పి ఉంటాడు. కానీ తనని మోసం చేశారని బాబాకర్కి తెలియక ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. ఇలా జరిగిందంతా కూడా కమిషనర్ డిమౌంట్ గుర్తు చేసుకుని చాలా బాధపడతాడు. అలా బాధపడిన డిమౌంట్ తర్వాత 2 పెగ్గులు తాగి మిస్టర్ పిలిగ్రీనికి కాల్ చేసి నేను నీతో బాబాకర్ గురించి కొద్దిగా మాట్లాడాలి, ఒక ఇబ్బంది వచ్చింది అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో కమిషనర్ వైఫ్ ఇంటికి వచ్చి కమిషనర్ ని కలుస్తుంది. సరిగ్గా అదే సమయంలో కమిషనర్ వెనకాల పడి ఉన్న స్పీకర్ నుంచి కమిషనర్ మరియు ఆ పిలిగ్రీని మాట్లాడుకున్న మాటలు వినిపించడం మొదలవుతాయి. ఆ మాటలు విని కమిషనర్ చాలా కంగారు పడి వెంటనే ఆ స్పీకర్ ని పగలగొడతాడు. అప్పుడే హసేన్ కి కమిషనర్ మాట్లాడిన లాస్ట్ కాల్ గురించి మొత్తం తెలిసిపోతుంది. అలా 3వ ఎపిసోడ్ పూర్తవుతుంది. 4వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో హసేన్ ఒక డ్రోన్ ని మిస్టర్ పిలిగ్రీని ఇంట్లోకి పంపించి డ్రోన్ ద్వారా ఇంట్లో ఉన్న ప్రతి రూమ్ ని బాగా అబ్జర్వ్ చేస్తాడు. కానీ అక్కడెక్కడ మిస్టర్ పిలిగ్రీని హసేన్ కి కనిపించడు. ఆ తర్వాత హసేన్ మిస్టర్ పిలిగ్రీని ఇంట్లో ఉన్న తన ఆఫీస్ లోకి డ్రోన్ ని పంపిస్తాడు. ఆ తర్వాత డ్రోన్ ద్వారా ఆఫీస్ లోని టేబుల్ మీద ఉన్న ఒక డాక్యుమెంట్ ని ఫోటో తీసుకుంటాడు. కానీ పొరపాటున ఒక లేజర్ లైట్ ఆ డ్రోన్ ని డిటెక్ట్ చేస్తుంది. దానివల్ల ఇంట్లో ఉన్న ప్రతి అలారం ఆన్ అవుతుంది. ఆ తర్వాత మిస్టర్ పిలిగ్రీని దగ్గరకి కొంతమంది గార్డ్స్ వచ్చి సార్ ఇంట్లోకి ఎవరో వచ్చినట్లు అనిపిస్తుంది, మీరు మాతో పాటు వేరే రూమ్ లోకి రావాలి అని చెప్తారు. ఆ తర్వాత మిగిలిన సెక్యూరిటీ గార్డ్స్ డ్రోన్ వెనకాలే ఫాలో అయ్యి డ్రోన్ ని కింద పడేలాగా చేస్తారు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ ఆ డ్రోన్ ని మిస్టర్ పిలిగ్రీనికి ఇస్తారు. ఆ డ్రోన్ మీద ఒక స్లిప్ ఉంటుంది. దాంతో పిలిగ్రీని ఆ స్లిప్ ని ఓపెన్ చేసి చూస్తాడు. ఆ స్లిప్ లో ఐ విల్ గెట్ యూ అని రాసి ఉంటుంది. గార్డ్స్ కి ఇంట్లో ఎవరో కనిపించరు గాని ట్విస్ట్ ఏమిటి అంటే ఆ డ్రోన్ ని పంపించిన వ్యక్తి ఇంటి పైనే కూర్చుని ఉంటాడు. ఆ తర్వాత రోజు కమిషనర్ డిమౌంట్ ఒక హోటల్లో కూర్చుని లంచ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కమిషనర్ దగ్గరికి హసేన్ ఒక స్పీకర్ ని తీసుకుని వస్తాడు. ఎందుకంటే నిన్న రాత్రి కమిషనర్ కోపంలో తన ఇంట్లో ఉన్న స్పీకర్ ని విరక్కొట్టాడు కాబట్టి ఇంకొక కొత్త స్పీకర్ ని హసేన్ కమిషనర్ కోసం తీసుకుని వస్తాడు. అప్పుడు హసేన్ కమిషనర్ ని చూసి నువ్వు మిస్టర్ పిలిగ్రీనికి ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు కమిషనర్ నీకు ఒక విషయం చెప్తాను కానీ నువ్వు దానికి బదులుగా నా వెంట పడడం ఆపేయాలి, అలా ప్రామిస్ చేస్తేనే చెప్తాను అని అంటాడు. అప్పుడు హసేన్ ప్రామిస్ చేస్తాడు. దాంతో కమిషనర్ ఫ్యాబియన్ బేరియట్ అనే ఒక లేడీ జర్నలిస్ట్ ఒకసారి మిస్టర్ పిలిగ్రీని బండారం మొత్తం బట్టబయలు చేసింది, నువ్వు వెళ్ళి ఆమెని కలువు అని చెప్తాడు. అప్పుడు హసేన్ నెట్ లో ఫ్యాబియన్ బేరియట్ గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం సెర్చ్ చేసి తన గురించి మొత్తం తెలుసుకుంటాడు. ఆమె ఒక బుక్ రైటర్ కూడా అని తెలుస్తుంది. ఆ తర్వాత హసేన్ ఆమె రాసిన బుక్ ని ఆన్లైన్ లో ఆర్డర్ చేసి కొనుక్కుని చదువుతాడు. ఆ తర్వాత హసేన్ ఫ్యాబియన్ బ్యారియట్ ని కలవడానికి తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఫ్యాబియన్ ఒకవేళ నువ్వు దొంగతనం చెయ్యాలి అని ఇక్కడికి వచ్చి ఉంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ నీకేమీ దొరకదు అని చెప్తుంది. అప్పుడు హసేన్ నేను మీకు ఒక ఫ్యాన్ ని మీ ఆటోగ్రాఫ్ ని తీసుకోవడానికి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు ఫ్యాబియన్ నువ్వు ఏ వ్యక్తితో ఆటోగ్రాఫ్ ని తీసుకోవాలి అనుకుంటున్నావో ఆమెను ధనవంతులు కలిసి నోరు మూసుకునేలా చేశారు, నా వెనకాల ఒక సైన్యాన్ని నన్ను అబ్జర్వ్ చేయమని పెట్టారు, నన్ను పూర్తిగా నాశనం చేసేశారు అని చెప్తుంది. అప్పుడు హసేన్ అంటే దీని అర్థం మీ శత్రువు నా శత్రువు ఒకరే అన్న మాట అని అంటాడు. అయినా ఫ్యాబియన్ హసేన్ కి హెల్ప్ చేయడానికి ఒప్పుకోదు. కానీ హసేన్ అక్కడి నుంచి వెళ్లిపోయేటప్పుడు హసేన్ ఫ్యాబియన్ ని చూసి మిస్టర్ పిలిగ్రీనే మా నాన్న మీద ఒక ఫేక్ నిందన వేసి జైలుకి పంపించాడు, మా నాన్న జైల్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఫ్యాబియన్ నువ్వు ఆ పిలిగ్రీని గురించి మర్చిపో, ఆ పిలిగ్రీని మనుషులు ప్రతి చోట ఉన్నారు అని చెప్తుంది. ఆ తర్వాత హసేన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరో పక్క సోఫియా
యూసఫ్, రొమైన్ ఈ ముగ్గురు పోలీసులు కలిసి కమిషనర్ దగ్గరికి వెళ్లి కమిషనర్ ని కలిసి ఆ హారాన్ని దొంగలించిన వ్యక్తి మిమ్మల్ని కిడ్నాప్ చేశాడు, ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం ఆ హారం దొంగలించబడినప్పుడు ఆ కేసుని మీరే డీల్ చేశారు అని చెప్తారు. ఆ తర్వాత యూసఫ్ ఆ దొంగ లూపిన్ లాగా యాక్ట్ చేస్తున్నాడు. నేను లూపిన్ బుక్స్ అన్ని కూడా చదివాను, ఆ దొంగ తనను తాను లూపిన్ అని అనుకుంటున్నాడు అని కమిషనర్ తో చెప్తాడు. అప్పుడు కెప్టెన్ రొమైన్, మాకు సీసీటీవీ ఫుటేజ్ లో అతని ఫోటో దొరికింది, మేము ఆ దొంగ స్కెచ్ ని తయారు చేయించాలనుకుంటున్నామని అంటాడు. ఆ మాటలు విన్న కమిషనర్, సరే వెళ్ళి ఆ దొంగ స్కెచ్ ని తయారు చేయించండి, ఎందుకు వెయిట్ చేస్తున్నారు అని అంటాడు. ఆ తర్వాత రోజు ఫ్యాబియన్ అసేన్ ని కలవడానికి వెళ్లి తనని కలిసి, ఆ పిల్గ్రిమ్ నా కెరీర్ ని నాశనం చేశాడు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న అసేన్ ఫ్యాబియన్ ని తన ఇంటికి తీసుకుని వెళ్లి ఫ్యాబియన్ తో, నాకు పిల్గ్రిమ్ ని నాశనం చెయ్యాలి అంటే చాలా స్ట్రాంగ్ అయిన ఎవిడెన్స్ కావాలి, అతను మా నాన్నని ఇన్సూరెన్స్ మనీ కోసం ఇరికించాడు, అతన్ని నాశనం చేయడానికి ఒక మంచి ప్లాన్ ఏర్పాటు చేయాలి అని చెప్తాడు. మరోపక్క పోలీస్ స్టేషన్ లో అసేన్ స్కెచ్ ని ఆర్టిస్ట్ తయారు చేస్తూ ఉంటాడు. స్కెచ్ ని తయారు చేసే వ్యక్తి 4 ఫేసుల్ని తయారు చేసి ఆ పోలీసులకి ఇంకా కన్ఫ్యూజన్ ని పెంచుతాడు. మరోవైపు ఫ్యాబియన్ అసేన్ ని తన ఆఫీస్ దగ్గరికి తీసుకుని వెళ్లి 3వ అంతస్తులోని లాస్ట్ రూమ్ లో ఒక బాక్స్ ఉంది, దాని మీద ATS స్పోర్ట్స్ అని రాసి ఉంటుంది. ఆ బాక్స్ లో ఒక గ్రీన్ కలర్ VHS టేప్ ఉంటుంది, నువ్వు ఏదో ఒక విధంగా దాన్ని తీసుకునిరా, నన్ను ఆ ఆఫీస్ బిల్డింగ్ లోకి రానివ్వకుండా బ్యాన్ చేశారు అని చెప్తుంది. ఆ తర్వాత అసేన్ ఆ బిల్డింగ్ లోకి ఒక జర్నలిస్ట్ లాగా వెళ్లి ఆ టేప్ ని తీసుకుని తిరిగి వస్తాడు. ఆ తర్వాత అసేన్ ఫ్యాబియన్ ఇంటికి వెళ్తారు. అసేన్ ఆ టేప్ ని ప్లే చేస్తాడు. అప్పుడు ఫ్యాబియన్, 1996లో ఒక టెర్రరిస్ట్ అటాక్ ఫ్రెంచ్ ఎంబసీ మీద జరిగింది, నిజానికి ఆ అటాక్ చేసిన వ్యక్తితో ఆయుధాల ఒప్పందం కుదిరింది, కానీ ఆ ఒప్పందాన్ని ఒక మధ్యవర్తి మోసం చేశాడు, అందువల్ల వాళ్ళు కోపంతో ఫ్రెంచ్ ఎంబసీ మీద అటాక్ చేశారు, ఆ మధ్యవర్తి ఎవరో కాదు మిస్టర్ పిల్గ్రినీనే అని చెప్తుంది. ఇప్పుడు దానికి సాక్ష్యంగా పిల్గ్రినీ ఉన్న ఒక వీడియోని చూపిస్తుంది. అసేన్ వెంటనే ఫ్యాబియన్ ని చూసి, ఈ వీడియో మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఫ్యాబియన్, ఒక మంచి జర్నలిస్ట్ తన సోర్స్ ని ఎప్పుడూ కూడా బయటికి చెప్పదు అని అంటుంది. ఆ తర్వాత అసేన్ ఆ వీడియో స్క్రీన్ షాట్ ని ట్విట్టర్ లో అప్లోడ్ చేస్తాడు. మెల్లమెల్లగా ఆ ఫోటో వైరల్ అవుతుంది. అప్పుడు జూలియట్ ఆ స్క్రీన్ షాట్ ని తన నాన్నకు చూపించి, ఆ తర్వాత తన నాన్నను చూసి ఇది దేనికి సంబంధించింది అని అడుగుతుంది. కానీ పిల్గ్రినీ టాపిక్ ని డైవర్ట్ చేసి నాకేమీ తెలియదు అని చెప్తాడు. ఈ విషయం మీడియా వరకు చేరుతుంది. అప్పుడు పిల్గ్రినీ మీడియా వారిని చూసి, ఎవరైతే ఈ స్క్రీన్ షాట్ ని అప్లోడ్ చేశారో వాళ్ళు నా నాశనాన్ని కోరుకుంటున్నారు, ఒకవేళ ఆ అప్లోడ్ చేసిన స్క్రీన్ షాట్ నిజమే అయితే ఆ వ్యక్తి వచ్చి నాతో డైరెక్ట్ గా మాట్లాడండి అని చెప్తాడు. అక్కడ ఉన్న మీడియా వాళ్ళల్లో ఫ్యాబియన్ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఫ్యాబియన్ పిల్గ్రినీని చూసి, మీ చేయి నిర్దోషుల రక్తంతో తడవలేదా అని అడుగుతుంది. ఆ మాటలు విని పిల్గ్రినీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఫ్యాబియన్ కి పిల్గ్రినీ మొహం చూడగానే సంతోషం వేస్తుంది. ఆ తర్వాత ఫ్యాబియన్ తన ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు పిల్గ్రినీ మనసుల్లో ఒక మనిషి తన వెనకాలే తననే ఫాలో అవుతూ ఉంటాడు. ఫ్యాబియన్ కి తనని ఎవరో ఫాలో చేస్తున్నారు అని అనుమానం వస్తుంది. అప్పుడు తన నుంచి ఎలాగోలా తప్పించుకుని ఫ్యాబియన్ తన ఇంటికి చేరుకుంటుంది. ఫ్యాబియన్ ఇంట్లో అసేన్ ఫ్యాబియన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అసేన్ ఫ్యాబియన్ ని చూసి, ఈ రోజు మీరు ఒక గొప్ప పని చేశారు అని చెప్తాడు. అప్పుడు ఫ్యాబియన్ అసేన్ ని చూసి, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని అడుగుతుంది. అప్పుడు అసేన్, నేను ద అదర్ ఆడిషన్ వాళ్ళతో కాంట్రాక్ట్ చేసుకున్నాను, వాళ్ళతో 20 లక్షల మంది దర్శకులు కలిసి ఉన్నారు, నేను రేపు సెల్వడోర్ అనే పేరుతో వాళ్ళని కలుస్తా అని చెప్తాడు. మరోపక్క సోఫియా, రొమైన్, యూసఫ్ ఈ ముగ్గురు ఆఫీసర్స్ మళ్ళీ కలిసి కమిషనర్ దగ్గరికి వెళ్లి కమిషనర్ ని కలిసి తనకి కిడ్నాప్ చేసిన వ్యక్తి స్కెచెస్ ని చూపిస్తారు. ఆ స్కెచెస్ అన్ని కూడా అసేన్ ఫేస్ ని ఇమాజినేషన్ చేసుకుని తయారు చేసి ఉంటారు. ఆ స్కెచెస్ లో అసేన్ రియల్ ఫోటో కూడా ఉంటుంది. ఆ రియల్ స్కెచ్ ని ఆ హారం దొంగలించిన కేసులో పట్టుబడిన ఆ దొంగల్ని అడిగి తయారు చేసి ఉంటారు. కానీ కమిషనర్, మీరు తెచ్చిన ఈ ఫొటోస్ లో కిడ్నాప్ చేసిన వ్యక్తి లేడు, మీరు ఈ 3 వారాల్లో ఆ హారం గురించి ఏమీ కనుక్కోలేదు, మీ ముగ్గురిని ఈ కేసు నుంచి తీసేస్తున్నా అని చెప్తాడు. కానీ కెప్టెన్ రొమైన్ రిక్వెస్ట్ చేయడంతో కమిషనర్ రొమైన్ మరియు సోఫియాలకి 1 వారం టైం ఇస్తాడు. అంటే దాని అర్థం యూసఫ్ ని ఈ కేసులో పని చేయకూడదు, యూసఫ్ ని ఈ కేసులో నుంచి తీసేసి ఉంటాడు. నిజానికి కమిషనర్ కి అసేన్ అంటే భయం పట్టుకుని ఉంటుంది. మరోవైపు అసేన్ ద
అదర్ ఆడిషన్ కి సెల్వడోర్ అనే వేరే వ్యక్తి లాగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తాడు. సెల్వడోర్ అక్కడికి ఒక వీడియోని తీసుకుని వెళ్తాడు. ఆ వీడియో వల్ల పిలిగ్రినీ గురించి నిజం మొత్తం అందరికీ తెలిసిపోతుంది. కానీ ఆ ఛానల్ హోస్ట్ పిలిగ్రినీకి అమ్ముడు పోయి ఉంటాడు. అందువల్ల ఆ హోస్ట్ ఆ వీడియోని పూర్తిగా ప్లే చెయ్యడు. అప్పుడు సెల్వడోర్ తనను చూసి నువ్వెంతకు అమ్ముడు పోయావు అని అంటాడు. దాంతో ఆ హోస్ట్ వెంటనే అస్సేన్ని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు సెల్వడోర్ తిరిగి అక్కడి నుంచి వెళుతూ ఉండగా అక్కడికి పిలిగ్రినీ గూండాలు వస్తారు. కానీ ఆ గూండాలకి సెల్వడోర్ అంటే ముసలి వ్యక్తి కాదు, యువకుడు అలాగే బలవంతుడైన మనిషి అని తెలియదు. సెల్వడోర్ ఆ గూండాల్ని బాగా కొట్టి అక్కడి నుంచి సేఫ్ గా బయటికి వస్తాడు. ఆ ఇంటర్వ్యూను చూసిన జూలియట్ కి తన నాన్నని బలవంతంగా ఇరికిస్తున్నారు అని అనిపిస్తుంది. ఆ తర్వాత జూలియట్ తన నాన్నకి కాల్ చేసి ఆ వ్యక్తి బాబాకర్ కొడుకు అస్సేన్ హారాన్ని కూడా అతనే దొంగలించాడు అని చెప్తుంది. ఈ రోజు ఏదైతే జరిగిందో దాని గురించి ఫ్యాబియన్ కూడా చాలా కోపంగా ఉంటుంది. ఆ తర్వాత ఫ్యాబియన్ అస్సేన్ కోసం తీసుకువచ్చిన బుక్ లో ఏదో రాస్తూ ఉంటుంది. అప్పుడే ఎవరో ఫ్యాబియన్ ఇంటి తలుపుల్ని కొడుతూ ఉంటారు. దాంతో ఎవరు వచ్చారా అని ఫ్యాబియన్ వెంటనే వెళ్లి డోర్ ని ఓపెన్ చేయగానే మిస్టర్ పిలిగ్రినీ మనిషి లోపలికి వస్తాడు. అతని పేరు లీనార్డ్ ఫ్యాబియన్ ని అస్సేన్ అడ్రస్ గురించి అడుగుతాడు. కానీ ఫ్యాబియన్ ఒక మంచి జర్నలిస్ట్ తన సోర్స్ ని ఎప్పటికీ చెప్పదు అని చెప్తుంది. కొంచెం సేపటి తర్వాత అస్సేన్ ఫ్యాబియన్ ఇంటికి వచ్చి చూడగా ఫ్యాబియన్ శవం గోడకు వేలాడదీయబడి ఉంటుంది. అస్సేన్ అది చూడగానే చాలా షాక్ అవుతాడు. ఆ తర్వాత అస్సేన్ తన బుక్ ని తీసుకుని ఫ్యాబియన్ దగ్గర ఉన్న కుక్కను కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అస్సేన్ ఆ బుక్ ని ఓపెన్ చేసి చూడగా ఆ బుక్ లో డియర్ అస్సేన్, బహుశా ఈ రోజు నేను మళ్ళీ ఆ గొడవలో ఓడిపోయాను, కానీ నువ్వు ఓడిపోవని నాకు చాలా నమ్మకం ఉంది. ఈ సంఘటనల వల్ల ఈ కష్టాల వల్ల ఎప్పటికీ కంగారు పడి గాని భయపడి కానీ వెనక్కి తగ్గకు అని నాకు ప్రామిస్ చెయ్యి. నీకు నాకు న్యాయం జరిగే వరకు మనం ఓటమిని అంగీకరించకూడదు. ఇట్లు నీ ఫ్రెండ్ ఫ్యాబియన్ అని రాసి ఉంటుంది. మరోవైపు యూసఫ్ టీవీలో ఆ సెల్వడోర్ ఫోటో పక్కన తన దగ్గర ఉన్న ఒక స్కెచ్ ని పెట్టి చూస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరూ ఒకే వ్యక్తి అని యూసఫ్ అర్థం చేసుకుంటాడు. అదే సమయంలో ఫ్యాబియన్ కి జరిగిన ఆ ఘోరం వల్ల అస్సేన్ కడుపు రగిలిపోతూ ఉంటుంది. కానీ అస్సేన్ ఓటమిని అంగీకరించే టైప్ కాదు. ఎలా రివెంజ్ ని తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడతో 4వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 5వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఫ్యాబియన్ చనిపోయిన తర్వాత తన డాగ్ అన్నం తినడం మానేస్తుంది. దాంతో అస్సేన్ ఒకవేళ నేను ఫ్యాబియన్ ని ఇందులో ఇన్వాల్వ్ చేయకుండా ఉండి ఉంటే బహుశా ఫ్యాబియన్ ఈ రోజు బ్రతికి ఉండేదేమో, నా వల్లే తను చనిపోయింది అని అస్సేన్ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు అస్సేన్ ఫ్రెండ్ బెంజమిన్ ఫెరెల్, నువ్వు చేస్తున్న పనుల వల్ల నీ ఫ్యామిలీని ప్రమాదంలోకి లాగొద్దు. రేపు నీ కొడుకు పుట్టినరోజు, నువ్వు నీ కొడుకుని బయటికి తీసుకుని వెళ్లి బాగా ఎంజాయ్ చెయ్యి అని అస్సేన్ కి చెప్తాడు. మరోవైపు యూసఫ్ దగ్గర అస్సేన్ ఫోటో అయితే ఉంటుంది, కానీ అతని పేరు మాత్రం కరెక్ట్ గా తెలిసి ఉండదు. కనీసం ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కూడా తెలియదు. అప్పుడే యూసఫ్ మొబైల్ కి ఈరోజు డిసెంబర్ 11, ఈరోజు మోరిస్ లాలిస్ బర్త్డే అని నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత అస్సేన్ తన ఇంటి నుంచి తన వైఫ్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు తనని ఎవరో ఫాలో అవుతున్నారు అని అస్సేన్ గమనిస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదో లీనార్డ్. ఫ్యాబియన్ ని చంపిన ఆ లీనార్డే ఇప్పుడు అస్సేన్ ని ఫాలో అవుతూ ఉంటాడు. అస్సేన్ అతన్ని చూసి పరిగెత్తుతాడు. లీనార్డ్ కూడా పరిగెత్తుతూ అస్సేన్ ని ఫాలో అవుతూనే ఉంటాడు. ఆ తర్వాత అస్సేన్ పరిగెత్తి ఒక పార్కింగ్ ఏరియా గోడనెక్కి అవతలకి దూకి లీనార్డో కళ్ళకి కనిపించకుండా పారిపోయి తన వైఫ్ ఇంటికి వెళ్తాడు. అస్సేన్ తన కొడుక్కి ఒక గిఫ్ట్ నిస్తాడు. ఆ గిఫ్ట్ లోపల లూపిన్ లాంటి హ్యాట్ ఉంటుంది. ఆ తర్వాత అస్సేన్ తన భార్య మరియు కొడుకుని బయటికి తిప్పడానికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత తన ఫ్యామిలీ మొత్తం ఒక ట్రైన్ ఎక్కి 84, 85, 86 సీటుల్లో కూర్చుంటారు. అప్పుడు రాహుల్ మనం ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న రాహుల్ అమ్మ క్లేర్ మనం యాట్రిడోట్ వెళుతున్నాం లూపిన్ పార్టీని చేసుకోవడానికి అని చెప్తుంది. ఆ తర్వాత క్లేర్ తన హస్బెండ్ అస్సేన్ మరియు తన కొడుకుతో కలిసి ఒక సెల్ఫీ తీసుకుంటుంది. అస్సేన్ తన వైఫ్ ఫోన్ లో ఆ సెల్ఫీ ఫోటోని చూడగా అస్సేన్ కి వెనకాల సీట్ లో లీనార్డో కూర్చుని ఉండడం కనిపిస్తుంది. అంటే అస్సేన్ ని ఫాలో చేస్తూ అక్కడ వరకు తను వచ్చి ఉంటాడు. ఆ తర్వాత లీనార్డ్ మిస్టర్ పిలిగ్రినీకి కాల్ చేసి అస్సేన్ తన వైఫ్ మరియు తన కొడుకుతో ట్రైన్ లో ఉన్నాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న మిస్టర్ పిలిగ్రినీ అస్సేన్ ని చంపేశాయి, కానీ అతని వైఫ్ కి కొడుక్కి మాత్రం ఏమీ అవ్వకూడదు అని చెప్తాడు. లీనార్డో తనని చంపడానికి వచ్చాడు అని అస్సేన్ కి తెలుసు. ఆ తర్వాత అస్సేన్ లేచి తన బ్యాగ్ లో నుంచి కొడుకు బర్త్డే కేక్ ని తీస్తాడు. ఆ తర్వాత ట్రైన్ లో ఉన్న అందరూ కూడా రాహుల్ కి బర్త్డే విషెస్ చెప్తూ ఉంటారు. అప్పుడు అస్సేన్ తన వైఫ్ ని చూసి నేను కేక్ తో పాటు తాగడానికి ఏదైనా తీసుకుని వస్తాను అని చెప్పి అస్సేన్ ట్రైన్ బ్యాక్ సైడ్ కి వెళ్తూ ఉంటాడు. అప్పుడే లీనార్డో కూడా అస్సేన్ ని ఫాలో
ఫాలో అవుతూ ఉంటాడు. అదే సమయంలో టీటీ అసేన్ ని ఆపి టికెట్ చెక్ చేస్తాడు. అప్పుడు అసేన్ స్టోర్ రూమ్ కీని ఆ టీటీ నుంచి తీసుకుంటాడు. ఆ తర్వాత లియోనార్డో మరియు అసేన్ మధ్య ట్రైన్ చివర్లో గొడవ జరుగుతుంది. అప్పుడు అసేన్ లియోనార్డోని బాగా కొట్టి తనని స్టోర్ రూమ్ లో పెట్టి లాక్ చేసి వస్తాడు. తర్వాత అసేన్ తన వైఫ్ వద్దకు తిరిగి వచ్చి ట్రైన్ లో డ్రింక్ దొరకలేదు అని చెప్తాడు. కొంచెం సేపటి తర్వాత లియోనార్డో తిరిగి మళ్ళీ వచ్చి అసేన్ కి గన్నుని చూపించి తన వైఫ్ ఎదురుగా కూర్చుంటాడు. అలా ఇద్దరు ఒకరి ముఖాల్ని ఒకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. అప్పుడు అసేన్ వైఫ్, మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఒకరి గురించి ఒకరికి మీకు ముందే తెలుసా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న అసేన్ లేదు అని చెప్తాడు. ఆ తర్వాత అసేన్ తన ఫోన్ నుంచి కెప్టెన్ రొమైన్ కి, నేను పాల్ సమీని, 2 నిమిషాల్లో నేను ఉన్న ట్రైన్ యాట్రిటేట్ కి రీచ్ అవ్వబోతుంది, కాఫీ తాగాలి అనుకుంటే రా అని మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ ని సోఫియా రొమైన్ కి చదివి వినిపిస్తుంది. స్టేషన్ రాగానే క్లెయిర్ తన కొడుకుని తీసుకుని వెళుతూ ఉంటుంది. అసేన్ తన వైఫ్ ని చూసి, మీరు వెళ్ళండి, నేను కొంచెం సేపు ఆగి వస్తాను అని చెప్తాడు. అసేన్ తన ఫ్యామిలీలోని వాళ్ళ ప్రాణాలకి ఏమీ జరగకూడదు అని అనుకుంటాడు. అందువల్ల తను అక్కడ ఉండాలి అనుకుంటాడు. అప్పుడు లియోనార్డో, ఇప్పుడు నువ్వు మెల్లగా లేచి సైలెంట్ గా నాతో పాటు రా అని అంటాడు. లియోనార్డో తన గన్నుని తన పాకెట్ లో పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా ట్రైన్ దిగుతారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి పోలీసులు వచ్చి ఈ ఇద్దరి మీద, అదే లియోనార్డో మరియు లూపిన్లకి గన్ పాయింట్ అవుట్ చేసి ఆపుతారు. కానీ ఇద్దరిలో పాల్ సమీ పేరు ఎవరిదో పోలీసులకి తెలియక వాళ్ళు లియోనార్డోని అనుమానించి పట్టుకుంటారు. లియోనార్డో పాకెట్ నుంచి పోలీసులకి గన్ను కూడా దొరుకుతుంది. అలాగే రెండవ పాకెట్ లో దొంగలించబడిన ఆ హారానికి సంబంధించిన ఒక డైమండ్ కూడా ఉంటుంది. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ డైమండ్ ని అస్సేనే సైలెంట్ గా లియోనార్డో పాకెట్ లో వేసి ఉంటాడు. ఆ విధంగా అస్సేన్ లియోనార్డోని పోలీసులకి పట్టిస్తాడు. లియోనార్డో అస్సేన్ నే చూస్తూ పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. ఆ తర్వాత అస్సేన్ తన వైఫ్ మరియు కొడుకుతో కలిసి ఆ సిటీలోని బీచ్ కి వెళ్తాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా లూపిన్ లాగా బట్టలు వేసుకుని ఉంటారు. అస్సేన్ కొడుకు రాహుల్ కూడా లూపిన్ లాగానే డ్రెస్ వేసుకుంటాడు. అప్పుడు రాహుల్, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు. క్లేర్ తన కొడుకుని చూసి దూరంగా వెళ్ళకు అని అంటుంది. ఆ తర్వాత క్లేర్ అస్సేన్ ని చూసి, ఆ వ్యక్తి ఎవరు, ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న అస్సేన్, నేను కొన్ని పనులు పూర్తి చెయ్యాలి, ఆ పనులన్నీ కూడా మా నాన్నకి సంబంధించినవి అని చెప్తాడు. ఆ మాటలు విన్న క్లేర్, ఇంకా ఎంతకాలం ఆ పనులు చేయాల్సి ఉంటుంది అని అంటుంది. దాంతో అస్సేన్ తన వైఫ్ ని చూసి, మనం ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చాం, సో ప్లీజ్ ఎంజాయ్ చెయ్యి, మిగతావన్నీ నా మీద వదిలేసేయి అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరు తన కొడుకుని గమనిస్తారు, కానీ వాళ్ళకి రాహుల్ ఎక్కడా కనిపించడు. మరోవైపు కమిషనర్ రొమైన్ మరియు సోఫియాని చూసి ఎక్కడికి వెళుతున్నారో అని అడుగుతాడు. అప్పుడు రొమైన్, సోఫియాలు పాల్ సమీని తీసుకురావడానికి వెళ్తున్నాము అని చెప్తారు. ఆ మాటలు విన్న కమిషనర్, ఆ లోకల్ పోలీసులు అతన్ని వదిలిపెట్టేశారు, ఎందుకంటే అతను వేరే వ్యక్తి, అతని దగ్గర దొరికిన ఆ గన్నుకి లైసెన్స్ కూడా ఉంది, అతని పాకెట్ లో దొరికిన ఆ డైమండ్ గురించి ఆ వ్యక్తికే తెలియదు, అంటే ఎవరో అతని పాకెట్ లో ఆ డైమండ్ ని వేశారు, అతన్ని ఇరికించారు అని చెప్తాడు. అదే సమయంలో యూసఫ్ కూడా పోలీస్ స్టేషన్ లో రాత్రి నుంచి కనిపించకుండా ఉండి ఉంటాడు. మరోపక్క అస్సేన్ కి మరియు క్లేర్ కి తన కొడుకు ఎంత వెతికినా ఆ బీచ్ లో కనిపించడు. దాంతో వాళ్ళు తన కొడుకు కోసం ఆ బీచ్ మొత్తం వెతుకుతూ ఉంటారు. నిజానికి అస్సేన్ కొడుకుని లియోనార్డోనే కిడ్నాప్ చేసి ఉంటాడు. అప్పుడే అక్కడికి యూసఫ్ వస్తాడు. యూసఫ్ అస్సేన్ ని లూపిన్ అనే పేరుతో పిలుస్తాడు. అక్కడతో ఈ లూపిన్ వెబ్ సిరీస్ లోని ఫస్ట్ సీజన్ కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వెబ్ సిరీస్ లోని సెకండ్ సీజన్ ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి. సెకండ్ సీజన్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.